హలో ఎవ్రీవాన్, గుడ్ న్యూస్ తెలుగు యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. ఈరోజు ఈ వీడియో ద్వారా నేను మీకు అందించబోయే గుడ్ న్యూస్ ఏంటంటే, మనందరికీ తెలిసినటువంటి కంపెనీ అయినటువంటి ఫోన్పే కంపెనీ నుంచి జాబ్స్కి నోటిఫికేషన్ అనేది రిలీజ్ కావడం జరిగింది. ఈ యొక్క జాబ్ నోటిఫికేషన్లో వాళ్ళు మెన్షన్ చేసింది 10th క్లాస్ పాస్ అయిన ప్రతి ఒక్కరు కూడా అప్లై చేసుకోవడానికి అవకాశం అనేది కల్పించారు. వీళ్ళు 25,000 శాలరీతో పాటు ఇన్సెంటివ్ కూడా ఇవ్వడం జరుగుతుంది. తెలుగులో మీరు కాల్స్ మాట్లాడితే కనుక మీ యొక్క జాబ్ అనేది కంప్లీట్ అవ్వడం జరుగుతుంది. అంటే ఫోన్పే కస్టమర్స్కి ఏమైనా డౌట్స్ వస్తే వాళ్ళని మీకు కనెక్ట్ చేయడం జరుగుతుంది. వాళ్ళ యొక్క డౌట్స్ అనేవి మీరు క్లారిఫై చేయాలి. అండ్ దీనికి సంబంధించి మీరు ఎలా మాట్లాడాలి, మీరు వర్క్ ఏంటన్నది వాళ్ళ ట్రైనింగ్ పీరియడ్లో ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. సో దాని ప్రకారం మీరు జాబ్ అనేది చేసుకోవడానికి వీలనేది కల్పించడం జరుగుతుంది. ఈ యొక్క నోటిఫికేషన్కి ఎటువంటి ఎగ్జామ్ లేదు, ఎటువంటి ఫీజు లేదు కాబట్టి ప్రతి ఒక్కరు కూడా అప్లై చేసుకోవడానికి ట్రై చేయండి. అండ్ ఈ వీడియోలో నేను దీనికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ ఎక్స్ప్లెయిన్ చేసి వీడియో ఎండింగ్లో ఎలా ఆన్లైన్ అప్లికేషన్ చేసుకోవాలన్నది ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. వీడియో మీకు నచ్చితే కనుక కంపల్సరీగా లైక్ చేయండి. వీడియో మీ ఫ్రెండ్స్కి షేర్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఇలాంటి జాబ్ అప్డేట్స్ని పొందండి. లేట్ చేయకుండా నోటిఫికేషన్ వివరాల్లోకి వెళ్తే, ఫోన్పే కంపెనీ నుంచి అడ్వైజర్ జాబ్స్కి ఈ యొక్క నోటిఫికేషన్ అనేది రిలీజ్ కావడం జరిగింది. ఈ యొక్క అడ్వైజర్ జాబ్ వస్తే మీరు చేయవలసిన జాబ్ రోల్ ఏంటనేది ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. వీఆర్ లుకింగ్ ఫర్ స్పెషలిస్ట్ ఫర్ ఇన్-హౌస్ కస్టమర్ ఎక్స్పీరియన్స్ టీమ్. యాజ్ ఎ స్పెషలిస్ట్ యువర్ ప్రైమరీ రెస్పాన్సిబిలిటీ will entail solving problems that our customers encounter, and you will continuously look for outstanding and ఎగ్జైటింగ్ వేస్ టు ఇంప్రూవ్ దేర్ ఎక్స్పీరియన్స్. అంటే మీకు జాబ్ వచ్చిన తర్వాత మీరు చేయవలసిన వర్క్ ఏంటంటే, ఈ ఫోన్పే ట్రాన్సాక్షన్స్ అనేవి అందరూ చేస్తూ ఉంటారు. వాళ్ళకి ఏమైనా డౌట్స్ వచ్చినా, లేదు వాళ్ళ ట్రాన్సాక్షన్స్ ఫెయిల్ అయినా కూడా వాళ్ళు మిమ్మల్ని కాంటాక్ట్ చేయడం జరుగుతుంది. వాళ్ళ యొక్క ప్రాబ్లమ్స్ అనేవి మీరు సాల్వ్ చేసి వాళ్ళ క్వశ్చన్స్కి మీరు ఆన్సర్ చేస్తే కనుక మీ యొక్క జాబ్ అనేది కంప్లీట్ అవుతుంది ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది. రెస్పాన్సిబిలిటీస్ చూసుకుంటే, యాక్ట్ విత్ ఇంటిగ్రిటీ, థింక్ కస్టమర్ ఫస్ట్ ఇన్ ఎవ్రీ ఇంటరాక్షన్. అంటే కస్టమర్ పాయింట్ ఆఫ్ వ్యూలో వాళ్ళకు వచ్చిన ప్రాబ్లమ్స్ని ముందు మీరు సాల్వ్ చేయాలి. హ్యాండిల్ బేసిక్ ఫోన్పే అకౌంట్ అండ్ ట్రాన్సాక్షన్ రిలేటెడ్ క్వరీస్. అంటే ఫోన్పేకి సంబంధించి, అకౌంట్కి సంబంధించి ఏమైనా ట్రాన్సాక్షన్స్ అలాంటివి చిన్న చిన్నవి మీరు ముందే తెలుసుకుని ఉండాలి అని తెలియజేయడం జరిగింది. ఇవన్నీ కూడా మీకు ట్రైనింగ్ పీరియడ్లో ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. ఎబిలిటీ టు ఫ్లెక్స్ బిట్వీన్ ఫోన్ అండ్ డేటా ఛానల్స్. అంటే ఇంటర్నెట్కి మీకు ఫోన్ అనేది యూజ్ చేయడం రావాలని మెన్షన్ చేశారు. బిల్డ్ కస్టమర్ ట్రస్ట్ త్రూ దేర్ ఇంటరాక్షన్. కస్టమర్స్కి ఈ కంపెనీ పట్ల మీరు ఇంటరాక్షన్ అనేది కలగజేయాలని మెన్షన్ చేయడం జరిగింది. మీ యొక్క మాటలతోటి, మీ యొక్క కాల్స్ తోటి వాళ్ళని అట్రాక్ట్ చేయాలని కూడా మెన్షన్ చేయడం జరిగింది. రికమెండ్ ప్రాసెస్ ఇంప్రూవ్మెంట్స్. అంటే మీకు ఈ యొక్క ప్రాసెస్ ఏమైనా ఇంప్రూవ్ చేయాలనుకున్నా కూడా మీ యొక్క సలహాలు కూడా ఈ యొక్క ఫోన్పే కంపెనీకి తెలియజేయవచ్చు అని మెన్షన్ చేశారు. ఎంగేజ్ అండ్ ఎడ్యుకేట్ కస్టమర్స్ సో దే ఆర్ ఏబుల్ టు లీవరేజ్ ఫోన్పే టు ద ఫుల్లెస్ట్ అని ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది. అంటే కస్టమర్స్ తోటి ఎంగేజ్ అయ్యి, వాళ్ళతో కాంటాక్ట్ అయ్యి, వాళ్ళని ఎడ్యుకేట్ చేసి ఈ ఫోన్పే ట్రాన్సాక్షన్స్ పట్ల వాళ్ళకి నమ్మకం కలిగించాలని ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది. సో ఇవన్నీ కూడా చేసుకున్న తర్వాత మీకు ఉండవలసిన క్యాండిడేట్కి ఉండవలసిన ఐడియల్ క్వాలిఫికేషన్స్ ఏంటని కూడా ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది. హ్యావ్ ఎక్సలెంట్ రిటన్ అండ్ వెర్బల్ కమ్యూనికేషన్స్, హ్యావ్ గుడ్ లెర్నబిలిటీ. అంటే మీకు తెలుగులోనే కస్టమర్స్ని అరేంజ్ చేయడం జరుగుతుంది కాబట్టి తెలుగు రాష్ట్రాల వారికి. సో ఈ ఫోన్పే అనేది అన్ని రాష్ట్రాల వాళ్ళు యూజ్ చేయడం జరుగుతుంది కాబట్టి మీకు తెలుగు కస్టమర్స్ని అరేంజ్ చేయడం జరుగుతుంది. సో దట్ వాళ్ళతోటి మీరు కమ్యూనికేషన్ అనేది క్లియర్గా ఉండాలని మెన్షన్ చేయడం జరిగింది. బీ అన్ యాక్టివ్ లిజనర్ అండ్ డీల్ విత్ ద ఆబ్జెక్షన్. అంటే యాక్టివ్గా మీరు వాళ్ళ యొక్క ప్రాబ్లమ్స్ విని వాళ్ళకి ఎటువంటి సమాధానం కావాలో అటువంటిది క్లియర్ కట్గా ఇవ్వాలని కూడా మెన్షన్ చేయడం జరిగింది. ఎబిలిటీ టు మల్టీ టాస్క్ అండ్ మేనేజ్ టైమ్ ఎఫెక్టివ్లీ. నెక్స్ట్ బీ ఏ టైమ్ ప్లేయర్, ఫ్లెక్సిబుల్ అండ్ ఓపెన్ టు ఫీడ్బ్యాక్ అనేది కూడా మెన్షన్ చేయడం జరిగింది. నెక్స్ట్ 0 to 2 years ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు అప్లై చేసుకోండి అన్నారు. అంటే 0 అంటే ఫ్రెషర్స్ కూడా అప్లై చేసుకోవచ్చు. ఇక్కడ చూసుకుంటే మల్టీ లాంగ్వేజ్ స్కిల్స్, అంటే స్పోకెన్ ప్లస్ రిటన్ ఇన్ సౌత్ లాంగ్వేజెస్ అని మెన్షన్ చేయడం జరిగింది. సౌత్ లాంగ్వేజెస్ అంటే తెలుగు వచ్చిన వాళ్ళు కంపల్సరీగా మిస్ చేసుకోకుండా అప్లై చేసుకోవడానికి మెన్షన్ చేయడం జరిగింది. ఇవన్నీ కూడా చూసుకున్న తర్వాత వీళ్ళకి కనిపించే బెనిఫిట్స్ ఏంటనేది కూడా చూసుకోండి. లంచ్ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది.
వారంలో 5 రోజులే మీకు వర్కింగ్ అవర్స్ అనేవి ఉంటుంది. రొటేషనల్ షిఫ్ట్స్ అనేవి ఉంటాయని మెన్షన్ చేయడం జరిగింది. వీటితో పాటు మీకు ఇన్సూరెన్స్ బెనిఫిట్స్, వెల్నెస్ ప్రోగ్రామ్, ప్యాటర్నల్ సపోర్ట్, మొబిలిటీ బెనిఫిట్స్, రిటైర్మెంట్ బెనిఫిట్స్, అదర్ బెనిఫిట్స్ ఇవన్నీ కూడా ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది. వీడియో పాజ్ చేసుకుని ఇవన్నీ కూడా ఒకసారి చదువుకోండి. ఇవన్నీ ఫెసిలిటీస్తో పాటు శాలరీ ప్లస్ ఇన్సెంటివ్ అనేది కూడా ఈ ఫోన్పే కంపెనీ వాళ్ళు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఇది ఒక బెస్ట్ ఆపర్చునిటీగా ప్రతి ఒక్కరు కూడా భావించి ఇంటర్మీడియట్ చేసిన వాళ్ళు కూడా అప్లై చేసుకోవడానికి ట్రై చేయండి. ఇక్కడ చూసుకుంటే కనుక ఈ వెబ్సైట్ అనేది మీకు క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. దీనికన్నా ముందు ఈ కల్చర్ అబౌట్ ఫోన్పే గురించి ఒకసారి తెలుసుకుంటే కనుక మీకు ఇంటర్వ్యూ టైంలో ఏమైనా యూస్ఫుల్ అవుతుంది. ఫోన్పే అనేది ఇండియాస్ లీడింగ్ డిజిటల్ పేమెంట్స్ కంపెనీ. ఆల్మోస్ట్ 50 crore పీపుల్ తోటి రన్ అవుతుందని ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది. ఇవన్నీ కూడా క్లియర్గా ఉన్నాయి. ఇక్కడ వీళ్ళు అందించే ప్రొడక్ట్స్ ఇన్సూరెన్స్, మ్యూచువల్ ఫండ్స్, స్టాక్ బ్రోకింగ్ అండ్ లెండింగ్ ఇవన్నీ కూడా వీళ్ళు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఇవన్నీ కూడా కస్టమర్స్కి మీరు ఎక్స్ప్లెయిన్ చేయాలని కూడా మెన్షన్ చేయడం జరిగింది. ఇక్కడ చూసుకుంటే ఫోన్పేలో అడ్వైజర్ ONDC అట్ ఫోన్పే అనేది కూడా మెన్షన్ చేయడం జరిగింది. ఈ అడ్వైజర్ జాబ్కి మీకు ఇచ్చిన ఇక్కడ మెన్షన్ చేసిన అన్ని క్వాలిఫికేషన్స్ ఉంటాయి కనుక ప్రతి ఒక్కరు కూడా అప్లై చేసుకోండి. ₹1 కూడా అప్లై చేసుకోవడానికి మీరు చెల్లించవలసిన అవసరం లేదు కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఫ్రీగానే అప్లై చేసుకోవచ్చు. ఇక్కడ అప్లై చేసుకోవడం ఎలాగనేది నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ యొక్క వెబ్సైట్ లింక్ అనేది మన వీడియో కింద డిస్క్రిప్షన్లో అండ్ కామెంట్ కాలంలో పెట్టడం జరుగుతుంది. అక్కడ క్లిక్ చేస్తే మీరు డైరెక్ట్గా ఈ యొక్క వెబ్సైట్కి రీడైరెక్ట్ అవ్వడం జరుగుతుంది. అక్కడ నుంచి ఈ వెబ్సైట్ కంప్లీట్గా చదువుకున్న తర్వాత వెబ్సైట్ లాస్ట్కి వస్తే కనుక ఇక్కడ అప్లై నవ్ అనేది కనపడడం జరుగుతుంది. ఇక్కడ లాస్ట్లో చూసుకుని మీ యొక్క ఫస్ట్ నేమ్, మీ 10th క్లాస్ మార్క్ లిస్ట్లో ఉన్నటువంటి ఫస్ట్ నేమ్ అనేది ఎంటర్ చేయండి. అలాగే లాస్ట్ నేమ్ అనేది ఎంటర్ చేయండి. ఈమెయిల్ ఐడి, ఫోన్ నెంబర్ అనేది మిస్టేక్స్ లేకుండా ఎంటర్ చేయండి. ఎందుకంటే వీళ్ళు ఇంటర్వ్యూ అనేది ఈమెయిల్ ఐడి అండ్ ఫోన్ నెంబర్స్కి ఆ ఇంటర్వ్యూ షెడ్యూల్ అనేది ఫార్వర్డ్ చేయడం జరుగుతుంది కాబట్టి ప్రాపర్గా మిస్టేక్స్ ఏమి లేకుండా ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ మీ యొక్క రెజ్యూమే అనేదాన్ని అప్లోడ్ చేయండి. దాని తర్వాత మీ యొక్క స్కూలు, మీ యొక్క డిగ్రీ, మీ యొక్క డిసిప్లిన్ ఇవన్నీ కూడా సెలెక్ట్ చేసుకున్న తర్వాత స్టార్ట్ ఇయర్, ఎండ్ ఇయర్, మీ యొక్క ఇంటర్మీడియట్ కానీ మీ డిగ్రీ కానీ ఎప్పుడు స్టార్ట్ అయ్యారు, ఎప్పుడు ఎండ్ అయ్యారు అనేది మెన్షన్ చేసి, అలాగే మీకు ఎక్కడైనా జాబ్ చేసి ఉంటే ఆ కంపెనీ నేమ్ మెన్షన్ చేయండి. లేదంటే ఇక్కడ ఫ్రెషర్ అనేదాన్ని క్లిక్ చేయండి. టైటిల్ కూడా ఫ్రెషర్ అనేదాన్ని టైప్ చేసి నెక్స్ట్ చూసుకుంటే ఈ లింక్డ్ఇన్ ప్రొఫైల్ అనేది ఎంటర్ చేయొచ్చు. లేకపోతే మీకు ఇంట్రెస్ట్ లేకపోతే కనుక మానేయచ్చు. కరెంట్ కెరియర్ స్టేజ్ అని ఉంటే కనుక మీరు ఏమైనా వర్క్ చేస్తూ ఉంటే వర్క్, లేదంటే కాలేజ్ స్టూడెంట్ అయితే కాలేజ్ స్టూడెంట్ ఇవి సెలెక్ట్ చేసుకోండి. నెక్స్ట్ చూసుకుంటే మీ యొక్క జెండర్ అనేది సెలెక్ట్ చేసుకోండి. కరెంట్ ఇండస్ట్రీ ఉంటే కనుక కరెంట్ ఇండస్ట్రీ అనేది సెలెక్ట్ చేసుకోండి. లేదంటే నాట్ అప్లికబుల్ అనేది సెలెక్ట్ చేసుకుని ఇయర్స్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఏమీ లేకపోతే కనుక నాట్ అప్లికబుల్ అనేది ఎంటర్ చేసి రొటేషనల్ షిఫ్ట్స్కి మీరు చేయగలరా అంటే ఎస్ అనేది మెన్షన్ చేయండి. దాని తర్వాత ఇక్కడ ఇచ్చినటువంటి ప్రిఫరెన్స్ అనేది కమ్యూనిటీ ఇవన్నీ కూడా ఎస్ అనేది అని పెట్టండి. నెక్స్ట్ చూసుకుంటే ఐ ఐడెంటిఫై యాజ్ మేల్ అయితే మేలు, ఫీమేల్ అయితే ఫీమేలు. దీని తర్వాత డిజేబిలిటీ ఏమైనా ఉంటే కనుక డిజేబిలిటీ ఎంటర్ చేయండి. నెక్స్ట్ డిజేబిలిటీ ఉంటే కనుక నేచర్ ఆఫ్ డిజేబిలిటీ ఏంటనేదాన్ని కూడా ఇక్కడ మెన్షన్ చేసుకుని ఈ వెబ్సైట్ అంతా కూడా ఒకసారి కూడా మిస్టేక్స్ లేకుండా కంప్లీట్గా చదువుకుని ఈ ఆన్లైన్ అప్లికేషన్ చేసుకున్న తర్వాత లాస్ట్లో ఇక్కడ సబ్మిట్ అప్లికేషన్ అనే బ్లూ కలర్ బటన్ కనిపిస్తుంది. దీని మీద సబ్మిట్ చేస్తే కనుక మీ యొక్క ఆన్లైన్ అప్లికేషన్ అనేది సబ్మిట్ అవ్వడం జరుగుతుంది. మీ ఈమెయిల్ ఐడి, ఫోన్ నెంబర్కి మెసేజెస్ అనేవి రావడం జరుగుతుంది. ఇంటర్వ్యూ షెడ్యూల్ అరేంజ్ చేసిన తర్వాత ఆ ఇంటర్వ్యూలో మీరు పాస్ అయితే కనుక మీకు జాబ్ అనేది వెంటనే రావడం జరుగుతుంది. సో ఇలాంటి జాబ్ ఆపర్చునిటీ ₹1 కూడా చెల్లించవలసిన అవసరం లేదు కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మిస్ చేసుకోకుండా ఆన్లైన్ అప్లికేషన్ అనేది వెంటనే అప్లై చేసుకోండి మీ మొబైల్ నుంచి. ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్నటువంటి బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ కూడా చేయండి. థ్యాంక్ యూ అండ్ ఆల్ ది బెస్ట్.